ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు టికెట్ టు ఫినాలే జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఇంకా మిగిలి ఉన్నవి 3 వారాలే కదా. కాబట్టి టికెట్ టు ఫినాలేలో ఎవరు ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ అవుతారనేది ఈ వారం తెలియబోతుందన్నమాట. సో టికెట్ టు ఫినాలేకి బిగ్ బాస్ మైండ్ గేమ్స్ అండ్ ఫిజికల్ గేమ్స్ చాలా డిఫరెంట్గా పెడుతున్నారు. అవి సింపుల్గా ఉంటాయి కానీ ఒక్కొక్కరికి టఫ్ కూడా. అయితే ఈ విధంగానే ఈరోజు టికెట్ టు ఫినాలేకి కొన్ని గేమ్స్ని బిగ్ బాస్ పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ నామినేషన్స్ గురించి ఒకరొకరు మాట్లాడుకోవడం జరిగింది. తనుజ విషయంలో ఇమాన్యుయల్ ఫీల్ అవ్వడం, అలాగే భరణి, రీతు వీళ్ళందరూ కూడా డిస్కషన్స్ జరిగాయి. అండ్ సంజన, రీతు కూడా ఒకరికొకరు సారీ చెప్పుకొని నామినేషన్స్‌లో ఫ్రెండ్స్ అయిపోయారు. సో, ఎందుకంటే ఇంకా 3 వీక్సే ఉంది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. అంతేకాదు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే టాప్ 5లోకి వెళ్ళగలుగుతారు. అయితే సుమన్ శెట్టి కొంచెం డల్ అయినట్టు కనిపిస్తున్నాడు. ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు టికెట్ టు ఫినాలే గేమ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని చెప్పి, అక్కడ వాళ్ళకి నచ్చిన కలర్‌ని ఎంచుకోమని చెప్పి గడులనిచ్చాడు. సో, వాళ్ళకి నచ్చిన కలర్‌లో వాళ్ళు నించోవడం జరిగింది. నేను ఒక టైం చెప్తాను. ఆ టైంకి ఒక టాస్క్ ఇస్తాను. మొదటికి ముగ్గురు ఎవరు అనేది మీరే తేల్చుకొని, ఆ ముగ్గురిని పంపించండి. వాళ్ళ ముగ్గురిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో తర్వాత ముగ్గురికి ఛాన్స్ ఒస్తది. అలా గెలిచిన వాళ్ళు ఒకరిని ఎంచుకొని వాళ్ళతో పోటీ పడాలి. ఈ విధంగా టాస్క్ కొనసాగుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. సో, ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన రంగుని ఎంచుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవరిని పంపించాలన్నప్పుడు సంజన నేను వెళ్తానని చెప్పింది. అయితే వీళ్ళందరూ కూడా ఫస్ట్ టాస్క్ కదా! ఫిజికల్ ఉండొచ్చేమో అని అన్నారు. అయితే సంజన మైండ్ గేమ్ కూడా ఉండొచ్చు. ఇది టికెట్ టు ఫినాలే కదా! అని చెప్పేసి అన్నది. కానీ మొదటి టాస్క్‌లో కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్ ముగ్గురు వెళ్ళడం జరిగింది. భరణి నేను నెక్స్ట్ టాస్క్‌కి వస్తానులే అని చెప్పాడు. సో, కాబట్టి ఇప్పుడు రీతు, రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ టాస్క్‌లో కి వెళ్లారు. అయితే అక్కడ బిగ్ బాస్ మైండ్ గేమ్‌కి ఇచ్చాడు. మైండ్ గేమ్ అంటే మ్యాథమెటిక్స్. అంటే కొన్ని బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తాడు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లోర్ మీద కొన్ని నంబర్స్‌ని పడేయటం జరిగింది. ఆ నంబర్స్ కూడా ఎలాగంటే కొన్ని నంబర్స్ మల్టిప్లికేషన్స్, కొన్ని నంబర్స్ సబ్‌స్ట్రాక్షన్, సమ్ నంబర్స్ ప్లస్, సమ్ నంబర్స్ మైనస్ ఇలాగా. అంటే ఇప్పుడు 30 మైనస్ 15 అని ఉందనుకోండి. బిగ్ బాస్ ఒకవేళ 15 అని చెప్తే ఆ 30 మైనస్ 15ని తీసుకొచ్చి మొదట ఎవరైతే దాన్ని పట్టుకుంటారో అన్ని నంబర్ ప్లేట్స్‌లో ఎవరైతే తీస్తారో సో, వాళ్ళు గెలిచినట్టు. సో, అలాగా 4, 5 సార్లు బిగ్ బాస్ కొన్ని నంబర్స్ ఇస్తాడు. ఆ నంబర్స్‌ని ఎవరైతే త్వరగా పట్టుకొని ఆడి బిగ్ బాస్‌కి చూపిస్తారో వాళ్ళు ఎక్కువ నంబర్స్‌ని ఎవరు గెయిన్ చేయగలుగుతారో వాళ్ళు గెలిచినట్టు. సో, ఈ గేమ్‌లో మైండ్ గేమ్ కాబట్టి టెన్షన్‌గా ఆడినప్పటికీ కూడా రీతు అందరిని నవ్వించిందనే చెప్పాలి. సో, రీతు బాగా కన్‌ఫ్యూజ్ అయింది. సో, బాగా కన్‌ఫ్యూజ్ అయ్యి దగ్గరున్న నంబర్స్‌ని కూడా తీయలేకపోయింది. ఇంకా హౌస్‌మేట్స్ అందరూ కూడా ఒకసారిగా నవ్వడం స్టార్ట్ చేశారు. రీతు అసలు ఏమైందంటే, "నేను బైపీసీ స్టూడెంట్‌నబ్బా! నాకెందుకు మ్యాథమెటిక్స్ ఇచ్చారు" అని చెప్పింది. అవి సింపుల్ లాజిక్స్ కదా! అవి ఎలిమెంటరీ పిల్లలకి కూడా నేర్పిస్తారు. స్కూల్ ప్రీకేజీ, ఎల్‌కేజీ పిల్లలకి నేర్పించేవి. నువ్వు వాటి గురించి ఎందుకంటే, "నేను బైపీసీ అబ్బా! నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు మీరేమన్నా సైన్స్ పరంగా అడగండి" అని అన్నది. ఒకవేళ సైన్స్ పరంగా అడిగినా, ఏదన్నా సైంటిఫిక్ నేమ్ చెప్పమంటే చెప్పగలదా రీతు అని డౌటొచ్చింది. ఎందుకంటే అంత ఎద్దుముద్దు అవతారంలాగా ఈరోజు టాస్క్‌లో బిహేవ్ చేసిందనే చెప్పాలి. సో, నంబర్ చెప్తూ ఉన్నా సరే, అప్పుడున్న కన్‌ఫ్యూజన్‌కి పక్కనే ఉన్నా కూడా వాటిని కనుగొనడం కష్టం. ఇమాన్యుయల్ జాగ్రత్తగా కనిపెట్టి అతను గెలిచాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్‌తో గేమ్ ఆడటానికి ఎవరినన్నా ఎంచుకోమని చెప్పినప్పుడు, ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ సంజనాని ఎంచుకున్నాడు. అప్పటికే ఆలోచించు అని చెప్పేసి ఎన్ని సార్లు అలా కూర్చుంటావు వచ్చే గేమ్ ఆడుదుగాని అన్నాడు. కానీ నిజంగా తెలివిగా ఆడాడు. ఇమాన్యుయల్ గనక ఏ భరణినో లేదా హౌస్‌లో ఉన్న సుమన్నో వేరొకరిని ఎవరినన్నా ఎంచుకొని ఉండుంటే బావుండేది. ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్. ఫిజికల్ టాస్క్‌లో నేనెప్పుడు వీక్ అని సంజన చెప్తూ ఉంటుంది. ఒకవేళ సంజన మైండ్ గేమ్ ఆడుంటే గనక గెలిచేదేమో.
సో, ఫిజికల్ టాస్క్‌లో ఎమాన్యుల్ రమ్మనేసరికి ఇంక ఎంచుకున్నాడు కాబట్టి చచ్చినట్టు వెళ్ళాల్సొచ్చింది. తను ముందు నుంచి చెప్తుంది నాకు ఫిజికల్ టాస్క్‌లు పడవని చెప్పి. సో, ఫిజికల్ టాస్క్‌లో బాల్స్ అటువైపున్న గేన్‌లోకి వాళ్ళు వేయాలి. సంజన వైపున్న బౌల్‌లోకి తిను వెయ్యాలి. అంటే వీళ్ళ బాల్స్ అటువైపు, వీళ్ళ బాల్స్ ఇటువైపు ఉంటాయి. సో, వాళ్ళు పట్టుకొని వదలకుండా వాళ్ళకిచ్చిన బాక్స్‌ని, థ్రెడ్‌ని పట్టుకొని వదలకుండా వాళ్ళు బాల్స్ గెయిన్ చేసుకొని వచ్చి అవతల వాళ్ళ బాస్కెట్‌లో వేస్తూ ఉండాలి. ఇది గేమ్. సో, ఇది ఫిజికల్ టాస్క్ గనక సంజనకి కొంచెం టఫ్ అయింది. సో, ఇమాన్యుయల్ ఈజీగా ఆడాడు. ఏదేమైనప్పటికీ కూడా సంజన టఫ్‌గా ఆడుతూ ఉన్న టైంలో సంజన ఆహ్, చేతిని మార్చుకున్న ఇదిలో థాడ్‌ని వదిలేసింది. సో, ఎప్పుడైతే ఆ థ్రెడ్‌ని వదిలేసిందో, రోప్‌ని వదిలేసినప్పుడు మీరు క్విట్ ఆఫ్ గేమ్ అని చెప్పేసి రీతు చెప్పడం జరిగింది. సో, అందరూ కూడా అవును మీరు వదిలేసారని చెప్పారు. సంజన ఆ తర్వాత బోర్‌ని ఏడ్చింది. అయ్యో! టికెట్ ఫినాలే ఛాన్స్‌ని పోగొట్టుకున్నానే అని చెప్పి. ఆ తర్వాత డెమోన్ ఇంకా ఆహ్, స తనూజ, భరణి గేమ్ ఆడడం జరిగింది. సో, ఫ్లవర్స్ గేమ్. వాళ్ళ మధ్యలో బిగ్ బాస్ ఇచ్చిన స్పేస్‌లో వాళ్ళకిచ్చిన ఫ్లవర్స్‌ని వాళ్ళు లొకేట్ చేయాలి. ఎన్ని ఫ్లవర్స్ ఎవరివి ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. అయితే డెమోన్ పెట్టే వాళ్ళ ఫ్లవర్స్‌ని తీసేస్తున్నాడు. అంతే కాదు మనుషుల్ని కూడా లాగేస్తున్నాడు. సో, గేమ్ ఇలా కంటిన్యూ అవుతుండగా వాళ్ళు ఫ్లవర్స్‌ని పీకేయమన్నారు. నన్నైతే లాగేయమనలేరు. నువ్వెందుకు ఇలా ఆడుతున్నావని డెమోన్‌కి, తనుజకి మధ్య గొడవైంది. భరణి కూడాను బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అలా చెయ్యకని కూడా చెప్పాడు. అయితే డెమోన్ పెట్టడం, వీళ్ళు పీకేయడం ఇలా అయింది. అయితే తనుజ మాత్రం ఎక్కువ ఫ్లవర్స్‌ని డెమోన్ పెట్టనివ్వట్లేదు కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్‌ని చేత్తో పట్టుకొని ఉంది. అండ్ అదే స్ట్రాటజీని భరణి కూడా చేశాడు. సో, వాళ్ళ దగ్గరుండి పెడుతున్నప్పుడు సౌండ్ రాగానే వెంటనే వాళ్ళు ఒక్కసారిగా గుచ్చేసారు. సో, డెమోన్‌వి చాలా తక్కువున్నాయి. అండ్ రీతువి అండ్ భరణివి ఎక్కువున్నాయి. భరణివి 54, రీతువి 59 తనుజవి 59 ఉండడంతో తనుజ ఈ టాస్క్‌లో గెలిచింది. ఆ తర్వాత తనుజ టాస్క్‌లో గెలవడం వలన తనుజకి ఒక ఎక్స్‌ట్రా కలర్ ప్యాడ్ వచ్చింది. సో, కాబట్టి తన కలర్‌ని ఎవరైతే వాళ్ళకిచ్చిన చదరంగంలో వాళ్ళ కలర్‌ని ఆక్యుపై చేస్తారో వాళ్ళు టికెట్ టు ఫినాలే విన్నర్ అనమాట. సో, తనుజ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్‌ట్రా కలర్‌ని పొందుకుంది. సో, తన కలర్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. సో, అలాగా ఎంత కలర్‌ని ఎక్స్‌టెండ్ చేస్తారో, ఎవరి కలర్ ఎక్కువ కనిపిస్తుందో వాళ్ళు గెలిచినట్టు. సో, గేమ్ అయితే కొంచెం టఫ్‌గానే ఉందని చెప్పాలి. అవి చిన్న గేమ్స్‌లా కనిపించినప్పటికీ కూడా టఫ్‌గానే అనిపించాయి. మీకెలా అనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. టికెట్ టు ఫినాలే ఎవరు ఫస్ట్ విన్ అవుతారనేది కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.